ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వా ఓపెన్ చేద్దాం. తర్వాత లాగిన్ అవుదాం. లాగిన్ అయ్యాక మనం ఒకసారి యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెట్ చేద్దాం. థంబ్నెయిల్ సెట్ చేశాక కింద బ్లాక్ డాక్యుమెంట్ అని వస్తుంది. ఆ బ్లాక్ డాక్యుమెంట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందుగానే కొన్ని పిక్చర్స్ అనేది మనం తీసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైన్ పిక్ని తీసుకుందాం. తీసుకుని దీన్ని సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది సెట్ చేద్దాం. కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఏంటంటే కొన్ని పిక్చర్స్ ముందరగానే డౌన్లోడ్ చేశాను. ఇక్కడ నాకు ప్రో సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి నేను ముందరగానే రిమూవ్ విజయోలో బ్యాక్గ్రౌండ్ తీసేసాను. సో కరెక్ట్గా పిక్చర్ అనేది కరెక్ట్గా ప్లేస్ చేద్దాం. తర్వాత టెక్స్ట్ యాడ్ చేద్దాం. టెక్స్ట్లో ఏంటంటే హార్జిన్ ఫాంట్ బాగుంటుంది కాబట్టి సో నేను వైజాగ్ అని టైప్ చేస్తున్నాను. వైజాగ్ బ్లాక్ కలర్ దానికి సూట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ అనేది కరెక్ట్గా ఒక ఫిక్స్డ్ పొజిషన్ అనేది ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో టెక్స్ట్ తీసుకుందాం. ఇంకో టెక్స్ట్లో 2 అని యాడ్ చేద్దాం. సో దీనికి బ్లాక్ కలర్ అనేది బాగానే ఉంది కాబట్టి సో అదే అలాగే పెట్టేద్దాం ఫిక్స్డ్ పొజిషన్లో. సో కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఇంకో టెక్స్ట్ యాడ్ చేసి ముంబై అని యాడ్ చేద్దాం. దీనికి బ్లాక్ కలర్ సూట్ కాలేదు కాబట్టి మనం కలర్ అనేది మారుద్దాం. సో మళ్ళీ ఆరెంజ్ అనేది యాడ్ చేద్దాం. సో దీనికాడ ఫిక్స్డ్ పొజిషన్ అనేది ప్లేస్ చేద్దాం. ఇక్కడ 2 కాడ కలర్ మారిపోయింది. సో కలర్ బ్లాక్ కలర్ చేంజ్ చేసేద్దాం. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకో టెక్స్ట్ యాడ్ చేద్దాం. సో టెక్స్ట్లో వందే భారత్ అని యాడ్ చేద్దాం. వందే భారత్లో ఏంటంటే సేమ్ బ్లాక్ కలర్ బాగలేదు కాబట్టి మళ్ళీ కలర్ అనేది చేంజ్ చేద్దాం. సో దీనికి తగ్గ కలర్ లైట్ కలర్ బాగలేదు. సో ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేయండి, ఇంకా కలర్స్ ఎక్కువ వస్తాయి. సో ఈ డార్క్ బ్లాక్, ఈ డీప్ బ్లూ అనేది బాగుంది. సో డీప్ బ్లూ ప్రిఫర్ అవుదాం. డీప్ బ్లూను కరెక్ట్ పొజిషన్లో పెడదాం. ఫిక్స్డ్ పొజిషన్లో కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు లో అనేది ఇంగ్లీష్ టు తెలుగు దాంట్లో రావట్లేదు కాబట్టి జమేలా సెట్ చేసాం. సో లో అనే దాన్ని కంట్రోల్స్ ఇంకోటి పేస్ట్ కాపీ చేసుకోండి. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సరిపోతుంది. సో మళ్ళీ చూసుకుందాం సార్ ఫిక్స్డ్ పొజిషన్లో. ఓకే, బాగానే ఉంది. సో నెక్స్ట్ అనేది మళ్ళీ టెక్స్ట్ బుక్ తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ టు తెలుగు వెళ్దాం వెబ్సైట్లో. దీంట్లో భోజనం ఎలా ఉంది అనేది తెలుగులో, ఇంగ్లీష్లో సెర్చ్ చేస్తే తెలుగులో వస్తుంది. సో దాన్ని కాపీ చేసుకుందాం. సో కాపీ చేసుకుని మళ్ళీ మనం పేజ్లోకి పేస్ట్ చేద్దాం. సో నాది ప్రో సబ్స్క్రిప్షన్ కాదు కాబట్టి తెలుగు ఫాంట్స్ అనేది నాకు రావట్లేదు కాబట్టి మీరు ఒకవేళ ప్రో ఉంటే మీరు ఫాంట్స్ అనేది యాడ్ చేసుకోండి. నాకైతే ప్రో లేదు కాబట్టి నేను నార్మల్గా యాడ్ చేసేసాను. సో దీన్ని కూడా ఫిక్స్డ్ పొజిషన్లో అప్లై చేయండి. సో నెక్స్ట్ ఈ పిక్స్ అనేది నేను ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అప్లోడ్ చేసుకోండి క్యాన్వాలో. సో దీంట్లో కూడా ఫిక్స్డ్ పొజిషన్లో పెట్టండి. సో ఈ పిక్ని కూడా యాడ్ చేద్దాం. సో దీనికి కొంచెం బార్డర్ అనేది లేదు, సో కొంచెం యాడ్ చేద్దాం. ఓకే, ఫిక్స్డ్గా సరిపోయింది. సో నెక్స్ట్ ఈ వాటర్ యారో మార్క్ అనేది యాడ్ చేద్దాం. సో దీన్ని కూడా ఒక రొటేట్ చేసుకుంటూ ఫిక్స్డ్ పొజిషన్ అనేది పెట్టుకుందాం. ఓకే, ఫిక్స్డ్ పొజిషన్ అనేది సరిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే షేర్ మీద క్లిక్ చేద్దాం. షేర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేద్దాం. సో డౌన్లోడ్ చేస్తుంటే మన పిఎన్జీ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.